దేవరకొండ మండలంలోని ప్రతి గ్రామాన పల్లెన తండన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా ఇది ఏప్రిల్ ఈ మే మాసంలో విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి. దయచేసి అత్యవసర పని ఉంటే ఉదయం 9 గంటల లోపు వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే మనం టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం, రోజు ఎండ దెబ్బ తగిలి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ఎప్పటికప్పుడు మరి బయటికి వెళితే తలకు టవల్ లాంటివి చుట్టుకోవాలి, లేకపోతే ఛత్రి పట్టుకోవాలి, ఎప్పటికప్పుడు నీళ్లు తీసుకోవాలి, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలోని తేమ శాతం అంతా తగ్గి మరి మృత్యువాత పడతా ఉన్నాం. కూడా దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా చిన్నపిల్లలకు వాటర్ కోమని షాప్ అని చెప్పేసి మన తల్లిదండ్రుల పిల్లలకు బండ్లు ఇచ్చినట్లయితే వాళ్ళకు బండి తోలరాక మరి వచ్చే వాళ్ళకు యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. కాలు రెక్కలతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. ఇచ్చినందుకు తండ్రికి తీసుకున్న మైనర్ పిల్లగానికి కూడా కేసులు కూడా అట్లా అవుతా ఉన్నాయి. దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. బండ్లు నడిపితే ఖచ్చితంగా తలకు హెల్మెట్ వాడాలి, కారు నడిపితే సీట్ బెల్ట్ వాడాలి. అంతేకాకుండా ఎక్కడో పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి మాదక ద్రవ్యాలు అనేటివి, గంజాయి, డ్రగ్స్, కొకైన్ లాంటివి మన ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. పిల్లలు వాటిని తీసుకొని గంజాయి, డ్రగ్స్ తాగి మరి మత్తుకెక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక మరి ఒంటరి మహిళ ఉన్నట్లయితే అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి మీరు కూడా కనిపెట్టాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిశుభ్రత, ఒంటి పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, స్వచ్ఛత కొరకు ప్రణాళిక, ఊరు వాడలు మరాలిక.